మాట్లాడే అవకాశం కలికిరి మురళీమోహన్ గారికి ఇస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి మీకు ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజల ఆశలకు ఆకాంక్షలకు ప్రతీకగా 2025-26 బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి, 2047 సంవత్సరానికి ఏ విధంగా మనం ఉండాలి, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీగా మారాలంటే ఎవరి పాత్ర ఏంటి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మీటింగుల్లోనూ వేదికల్లోనూ అలాగే సభలోనూ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అధ్యక్ష, దానికి తర్పణం పట్టేలాగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, ఆదాయ వ్యయాలని సమతుల్యతను కాపాడుతూ ఆర్థిక స్థిరత్వాన్ని వృద్ధిని గమనంలో ఉంచుకొని నిరుపేద వర్గాలను ఉద్ధరించడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, మౌలిక వసతులను కల్పించడం అనేది ప్రాథమిక సూత్రాలుగా ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష, రైతులకు అధిక ప్రాధాన్యతనివ్వడం అంటే కేటాయింపులు చేసి దాన్ని ఖర్చు చేయకుండా పక్కదారి మళ్లించడం కాదు. అధ్యక్ష, అలా కాకుండా కేటాయించినటువంటి బడ్జెట్ని సమతుల్యంతో చేయడమే కాకుండా వాటికి అధికంగా అవసరమైతే కష్టాల్లో ఉన్నటువంటి రైతులను కాపాడడం కోసం కేటాయింపులు చేసినటువంటి విధానం అద్భుతంగా ఉంది. అధ్యక్ష, ఏపీలో మనం గమనించాం. అధ్యక్ష, మేము చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగానికి కష్టం వచ్చినప్పుడు గతంలో కేటాయించినటువంటి ఆర్థిక స్థిరీకరణ నిధిని మించి ఖర్చు చేసిన విధానం నాకు తెలుసు. అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్రంలో 176 కోట్ల రూపాయలు మామిడి రైతులకు ఇస్తే ఒక పూతలపట్టు నియోజకవర్గంలోనే సగం డబ్బులు నియోజకవర్గంలో రైతులు పొందడం జరిగింది. అధ్యక్ష, అంటే ధరల స్థిరీకరణ కోసం కేటాయించినటువంటి నిధుల కన్నా ఎక్కువ నిధులు మంజూరు చేయడమే కాకుండా మళ్ళీ అదే తరహాలో ఈరోజు నిధులను కేటాయించడం అనేది రైతాంగం పక్షాన, ముఖ్యంగా మామిడి రైతాంగం పక్షాన కూడా పయ్యావుల కేశవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దులుగా ఈరోజు బడ్జెట్ కనిపిస్తోంది. అధ్యక్ష, కరువు సీమకి కన్నీటిని దూరం చేసే సమగ్ర ప్రణాళిక. అధ్యక్ష, ఇది ఉపాధి కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి యువతరానికి ఒక భరోసా. అధ్యక్ష, ప్రగతి కోసం పరితపిస్తున్నటువంటి తెలుగు తల్లికి ఊపిరి పోస్తున్నటువంటి వైనం ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధ్యక్ష, గత బడ్జెట్లు అంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టుగా గత బడ్జెట్లో కేటాయింపులు, దానికి చేసినటువంటి ఖర్చులు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2025, 26, 27 ఎస్టిమేషన్స్ చూసుకున్న విధానం చూస్తుంటే తొలి అడుగు మళ్ళీ అడుగు మొదలై ఈ ప్రయాణం 2047కి ఏ స్థాయికి చేరుతుందన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. అధ్యక్ష, వెలుగొండ BRR వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి చంపాపతి నదుల అనుసంధానం, వీటి గురించి మనం ప్రస్తావించకపోతే రాయలసీమలో కూర్చొని ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళ గురించి ప్రజలకు చెప్పనట్లే అవుతుంది. అధ్యక్ష, 2014-19 మధ్య కాలంలో 12,011 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. అధ్యక్ష, మన ప్రభుత్వంలో అయితే 2026-27లో కూడా 18,224 కోట్లు కేవలం రాయలసీమ నీటి కేటాయింపులు చేయడం జరిగితే అందులో 10,014 కోట్లు ఒక్క రాయలసీమ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి సమస్యలు తీర్చడానికే కేటాయించినటువంటి విధానం చూస్తే రాయలసీమ ప్రజల పక్షాన కూడా నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి. అధ్యక్ష, ఎందుకంటే రాయలసీమ అంటే పేటెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పేటరేగుతున్నటువంటి మాటలు చూస్తే వారు ఏం సమాధానం చెప్తారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అధ్యక్ష, నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని నేను ఒక కలంపోటుతో అధికారంలోకి అన్నీ చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలపోటుతో అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 365 జీవోతో 102 సాగునీటి ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదికన రద్దు చేయడం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు రాయలసీమ ప్రజానీకం కూడా ఆలోచించాలి. అధ్యక్ష, ఎవరు రాయలసీమ ప్రజానీకానికి నీటి కోసం, నీటి వనరుల కోసం, జలాల కోసం, మిగులు జలాల కోసం పాటుపడుతున్నారన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అధ్యక్ష, 2019 నుంచి 24 సంవత్సరం మధ్యలో వారు చేసినటువంటి కేటాయింపులన్నీ, రాయలసీమకి వారు తీసుకొచ్చినటువంటి నీళ్ళెన్ని,
రాయలసీమలో వారు చేసినటువంటి ప్రాజెక్టులన్నీ ఒక్కసారి గమనంలో ఉంచుకోమని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కేవలం రాయలసీమ లిఫ్ట్ పేరుతో 1000 కోట్లు దోచేశారు అధ్యక్ష. ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ ప్రాజెక్టు ఉందని ఈరోజు చూసుకుంటే కనిపించే పరిస్థితి లేదు అధ్యక్ష. అవేమనంటే మెడికల్ కాలేజీలు చూసి మోసపోయినట్లు మళ్ళీ వీటి గురించి చూపించి మోసగిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి సంబంధించిన అధ్యక్ష, మేమంతా కూడా మా నియోజకవర్గం మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉంటుంది అధ్యక్ష. పంచాయతీరాజ్కి 22,942 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీ ఒక మాట ఈ విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. పంచాయతీ సర్పంచ్ అకౌంట్లో డబ్బు పడితే సర్పంచ్ చూసుకున్న సందర్భం లేదు అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము గ్రామ సచివాలయాలను పెట్టాం. గాంధీ మహాత్ముడు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తులు పంచాయతీ కార్యాలయం మొత్తం, సెక్రటరియట్ మొత్తం సిబ్బందిని కూర్చోబెట్టి సర్పంచ్ అకౌంట్లో డబ్బు పడితే ఎట్లా బరికేయాలన్నటువంటి చూసిన రోజుల నుంచి 15th ఫైనాన్స్ ఫండ్స్ ని వచ్చిన నెల నుంచి 6 నెలల లోపలనే సర్పంచుల అకౌంట్లోకి జమ చేసి గ్రామ స్వరాజ్యానికి నిజమైనటువంటి నిదర్శనం తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేసింది అధ్యక్ష. ఈరోజు ఆ కేటాయింపులు కూడా నేను ఒక్కసారి చెప్తాను అధ్యక్ష. 2014-19లో 77,190 కోట్ల రూపాయలు కేటాయించి 93,569 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే 16,379 కోట్ల రూపాయలని అధికంగా బడ్జెట్ కేటాయింపుల కన్నా అధికంగా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదే వారు అధికారంలో ఉన్నప్పుడు 2019-24లో 65,974 కోట్లు కేటాయిస్తే 58,456 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే కేటాయించిన దానికన్నా తక్కువగా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అన్ని ప్రాంతాల సమగ్రమైనటువంటి అభివృద్ధిని ప్రణాళికగా తీసుకుని ఈరోజు ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడ్జెట్ను ప్రతిపాదించింది. ఆ బడ్జెట్ను ఖచ్చితంగా ఖర్చు చేస్తుంది. ఒక చిన్న లైన్ ఒకటి చెప్తాను అధ్యక్ష, ఎందుకంటే ఇది చెప్పాలి. మా ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకి కనీసం వారి జీవితం బాగా ఉండాలని నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చేది అధ్యక్ష. విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవాలి, విదేశీ విద్యా పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉండాలన్నటువంటి పథకాలన్నింటి కూడా ప్రవేశపెట్టింది అధ్యక్ష. వాటన్నిటిని తీసేసి ఎస్సీలకి మేమే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తీరు చూస్తే ఇంకా ఎస్సీలు వారిని నమ్ముతారు అధ్యక్ష. ఈరోజు కేటాయింపులు మొదలుకొని అదేవిధంగా పథకాల అమలు తీరు కానీ మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ కేటాయింపుల ద్వారా మళ్ళీ ఎస్సీల్లో ఒక ఆర్థిక స్వావలంబన దిశగా ప్రయాణం సాగుతుందన్నటువంటి బలమైన విశ్వాసం మాకు కలిగింది అధ్యక్ష. సమయం మీరు అసహనం వ్యక్తం అవుతోంది కాబట్టి మీ అసహనానికి గురి కాకుండా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆల్రెడీ గురయ్యారు.